ఈ నెల 16వ తేదీ నుండి 27వ తేదీ వరకు మంగళగిరిలో జరగనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కార్యక్రమ నిర్వహణకు సంబంధించి దేవస్థాన ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంఆర్ఓ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, దేవస్థాన ఈవో అన్నప్రెడ్డి రామకోటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్, వైద్య, ఆర్టీసీ, విద్యుత్, పోలీస్, ఆర్ఎండ్బి మరియు ఇతర శాఖల అధికారులందరూ పాల్గొని బ్రహ్మోత్సవాలలో తమ తమ శాఖల నుండి ప్రజలకు ఎటువంటి సేవలు అందిస్తున్నారో తెలిపారు. అనంతరం స్వామివారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడ ప్రతులను, ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ నెల 16వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు కూడా జరగబోవు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈ రోజున స్వామివారి గుడిలో మంగళగిరి ఎంఆర్ఓ గారి అధ్యక్షతన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని డిపార్ట్మెంట్లు కూడా, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు, మున్సిపల్ శాఖ కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్టీసీ కానివ్వండి, ఆర్ఎండ్బి కానివ్వండి, ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ కానివ్వండి, ఎల్సిటీ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళ యొక్క సమీక్షా సమావేశాన్ని ఈ రోజున ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం లాగానే వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి పైగా ఎండలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఒకవైపున మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఏ ఒక్క భక్తుడికి కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా స్వామివారి దర్శనం కలిగించేలాగా మరియు 25వ తారీఖున స్వామివారి దివ్య రథోత్సవం జరుగుతుంది కాబట్టి ఆ రోజున మరింత జాగ్రత్త తీసుకొని స్వామివారి బ్రహ్మోత్సవాలు బాగా ఘనంగా నిర్వహించాలని, భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా స్వామివారి దర్శనం జరిగేలాగా చూడాలని చెప్పేసి ఈ రోజున ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పాల్గొన్న అందరూ కూడా తమ తమ యొక్క సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని భక్తులకు అసౌకర్యం లేకుండా మేము ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని చెప్పేసి ఆలయ ఈవో గారు చెప్పడం జరిగింది. తిరునాళ్ళ ప్రతి సంవత్సరం కూడా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ యొక్క బ్రహ్మోత్సవాలన్నీ కూడా చాలా భక్తులందరికీ కూడా ఎక్కడా ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాలి అనే ఆలోచనతో ఎంఆర్ఓ గారు, అట్లానే ఎమ్మెల్యే గారు, అందరు అధికారులు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరిగేటటువంటి ఏర్పాట్లని పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు ఏ రకంగా తీసుకోవాలి, ఎక్కడ భక్తులు ఇబ్బంది పడకూడదు, స్వామివారి దర్శనం కానీ, అట్లానే దివ్య రథోత్సవం కానీ, కొండపైన పానకాల స్వామి గారి దర్శనం కానీ, ఇవన్నిటిని కూడా ఎక్కడా ఇబ్బందులు జరగకుండా వచ్చినటువంటి యాత్రికులందరికీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద అందరి సూచనలు, సలహాలు తీసుకొని అందరు సలహాలు ఇచ్చారు. వాటినన్నింటిని కూడా అమలు చేసేటటువంటి ఏర్పాట్లు చేయమని చెప్పి కూడా అందరూ కూడా తెలియజేశారు. పొన్న వాహనం 23వ తారీఖు శనివారం నాడు రాత్రి 7 గంటలకు ప్రారంభమైంది. చాలా ప్రధానమైనటువంటిది పొన్న వాహనం. అట్లనే కళ్యాణోత్సవం 24వ తారీఖు ఆదివారం నాడు రాత్రి 12 గంటలకు ప్రారంభమైంది కళ్యాణానికి కూడా విపరీతంగా ప్రజలందరూ కూడా వస్తారు. కళ్యాణాన్ని చూడాలి, కళ్యాణంలో పాల్గొనాలి అనే ఆలోచనతో వచ్చేటటువంటి భక్తులకి అందరూ సౌకర్యాలన్నీ కూడా ఏర్పాట్లు చేయమని చెప్పి సెలవ పందిర్లేసి జాగ్రత్తలు తీసుకోమని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అట్లానే దివ్య రథోత్సవం ఇక అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారు. రథం టయానికి చాలా ఒత్తిడిగా ఉంటుంది టౌన్ అంతా కూడా. కనుక రథం అందరూ భక్తులు లాగుతారు కాబట్టి ఎక్కడా ఇబ్బందులు జరగకుండా పోలీసు డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అందరూ అనేక జాగ్రత్తలు తీసుకొని రథాన్ని ప్రజలు మరి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వచ్చేంతవరకు కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత కూడా అధికారులందరి మీద ఉంది. కాబట్టి
వాటిని కూడా వాటి మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పి కూడా ఈ అందరూ సూచనలు ఇచ్చారు. భక్తుల సౌకర్యార్థం ఎక్కడా ఇబ్బందులు జరగకుండా ఈ తిరునాళ్ళ మహోత్సవాన్ని మరి చాలా ఘనంగా జరిపేటటువంటి ఏర్పాట్లు లోకల్ అధికారులు, అనధికారులు, బాధ్యత కలిగినటువంటి పౌరులు, సంఘాలు అందరి మీద ఉంది. అందరూ బాధ్యత వహించి ఈ యొక్క తిరునాళ్ళ మహోత్సవాన్ని జయప్రదంగా చేయాలని చెప్పి మేమందరం కూడా నిర్ణయం చేయించాం. అందులో భాగంగానే ఈనాడు ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. ప్రజలు కూడా అర్థం చేసుకొని ఈ యొక్క దివ్య రథోత్సవాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రజలందరికీ కూడా మనవి చేస్తాం. బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం, ప్రజలకి భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా స్వామివారి దర్శన భాగ్యం ఇవన్నీ కలగజేయడం అనేది చేస్తూనే ఉన్నారు. అందరూ అన్ని డిపార్ట్మెంట్ల వారు, ఎమ్మెల్సీ గారు తమ సూచనలు సలహాలు ఇచ్చారు. ఒక 2-3 పాయింట్లు నేను చెప్పే గట్టిగా పరిశీలించమని తగిన చర్యలు తీసుకోమని ఈవో గారిని కోరుకుంటా ఉన్నాను. మొట్టమొదటి పాయింట్ ఈవో గారు, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, అసలు బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత స్వామివారికి ఆదాయం ఎంత వస్తుంది, ఏ పద్ధతి ద్వారా వస్తూ ఉంది అంటే కానుకల రూపంలో ఎంత వచ్చింది, ప్రసాదాలు అమ్ముకుంటే ఎంత వచ్చింది, ఇలాంటివన్నీ కూడా మీరు లెక్క రాయాలి. అదేవిధంగా ఖర్చు ఎంత పెట్టారు, ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టారు, ఎంత మిగిలింది అనేది అందరికీ తెలియజేయాల్సిన అవసరం మీ మీద ఉంది. మీరు ఈసారి ఖచ్చితంగా చేసి చూపించాల్సిందే. మీరు డిస్ప్లే పెట్టాలి, ప్రెస్కి ఇవ్వాలి. ఏమంటే ఇంత ఆదాయం వచ్చిందని మీరు ఏం చేస్తున్నారంటే ఇంత ఆదాయం వచ్చిందని చెబుతున్నారు, కానీ ఎంత ఖర్చు చేశారనేది చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఆ ఖర్చు కరెక్ట్గా జరిగిందా లేదా అనేది కూడా తెలుసుకోవాలి కదా. అది మీ బాధ్యత. కాబట్టి ఈసారి మాత్రం ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత మిగిలింది మీ డిపార్ట్మెంట్ వారికి, ఇది ఎట్టి పరిస్థితుల్లో మీరు రాయాల్సిందేనండి. అందరికీ ప్రెస్ ద్వారా తెలియజేయాల్సిందే. అయిపోయిందిలే ఇంక ఉండర్లేని మాత్రం అనుకోబాకండి. రెండవది, మీరు 3వ పాయింట్ ఏం చేశారంటే భక్తులకి స్వామివారి లడ్డు, పులిహార ప్రసాదం అమ్మకమునకు ప్రత్యేక స్టాల్స్ అన్నారు. సంపాదన ఒక్కటే కాదు మార్గం, సేవ, భక్తికి సేవ కదా మనం చేయాల్సింది. ఉచిత కౌంటర్లు పెట్టరా, ప్రసాదం ఉచితంగా అందజేయరా? సరే, అది రాయాలి కదా మీరు, దాతల ద్వారా పెడతారు అనేది. ఏమండి లేదాడా? కరెక్ట్, మీరే రైట్. సో ఉచితంగా ఇచ్చేది కూడా ఉంది, రైట్. మీరు సరే, అదొకటి. తర్వాత దివ్యాంగులకి ఏమన్నా సపరేట్గా క్యూ స్టాల్స్ ఏమన్నా ఏర్పాటు చేస్తున్నారా? అదొకటి చూసుకోండి, చేయండి వాళ్ళకి. తర్వాత రథం, ఇందాక ఎమ్మెల్సీ గారు చెప్పారు, రథం కండిషన్ అనేది మీరు R&B ద్వారా మీరు ప్రతి సంవత్సరం సర్టిఫికెట్ ఏది మరి వాళ్ళు ఇవ్వాలి కదా సర్టిఫికెట్, ఇది కండిషన్ అని. ఇవాళ తారీఖు 5, రైట్. మీరు 5 రోజుల ముందు అది కూడా డిస్ప్లే పెట్టండి ఎక్కడన్నా, లేదా ప్రెస్కి చెప్పండి. పోయిన సంవత్సరం ఉందా మీ దగ్గర? ఇదైనాక నాకు చూపించండి ఇవ్వరు. ఆ రథం కండిషన్ది. తర్వాత డాక్టర్ గారు చెప్పినట్లుగా టెంట్స్, చైర్స్ వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని వేయండి. తర్వాత మీరు ఇంకోటి ఏం చేస్తున్నారంటే లాస్ట్ టైం చూసారు, రథం లాగిన తర్వాత ఇసుక పోస్తారు కదా, ఏమంటే ఆ ఇసుక మీరు చాలా రోజులు తీయటంలా. సరే, మీరు కాకపోతే మున్సిపాలిటీ అయినా మీరు తీపించాలి. 2 వీలర్స్ వాళ్ళు పడిపోవడం, జారటము, రోడ్ అంతా. సరే, ఏమండి మీరు ఆ కాంట్రాక్టర్ గారికి చెప్పి వెంటనే తీపించండి, లేదా వీళ్ళు తీసేసుకుంటారు ఆ ఇసుకని, మీరు తీసేసుకోండి, ఏమన్నారు. అట్లా రోడ్డు మీద వదిలేస్తే జారి పట్టము, రోతగా ఉంటుందండి అంతా. ఇవన్నీ చూసుకొని ఏదో సింగడు అద్దంకి పోయాడు వచ్చాడు అన్నట్టు కాకుండా భక్తి శ్రద్ధలతోటి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సినటువంటి, చేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది.
అనేది మాత్రం మర్చిపోవద్దని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. సేవ గురించి చెప్తామని మేమేం చేస్తాము. 16వ తారీఖు నుంచి 27/3 వరకు జరిగే బ్రహ్మోత్సవాలండి. ఎగువ దిగువ సందులు క్యూలను ఏర్పాటు చేస్తామండి. ఎగువ దిగువ ఆలయాలు మరియు ఉపాలయాలు ప్రత్యేక విద్యుత్ ఉపాలయాలకు ఆర్చిగేట్లకు రంగుల ఏర్పాట్లు, ప్రసాదాల అమ్మకం ప్రత్యేక స్టాల్స్ పెడతాం. భక్తుల ద్వారా కూడా ఆ రోజు రథం రోజు కళ్యాణ రోజు భక్తుల ద్వారా అన్ని రకాల ప్రసాదాలు ఏర్పాటు చేస్తాం. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మా 16వ తారీఖు నుంచి 27 తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉన్నాయండి. 20 రాత్రి 12 గంటలకు కళ్యాణం జరుగుతుంది. అలంకారంతో కూడా సభాపందిరి ఏర్పాట్లు, కళ్యాణ మండపం, రథములకు ప్రత్యేక పచ్చిపూల అలంకరణ ఏర్పాట్లు అండి. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ సంవత్సరం కూడా పాసులో ఏం లేకుండా ప్రశాంతంగా గత 2 సంవత్సరాలు ఎలా జరిగే అలా జరిగిందండి. కళ్యాణకు ఆధార్ కార్డు భక్తుల కోసం కేబుల్ టీవీ ద్వారా లైవ్ ఇస్తున్నామండి. 25/3/2000 మధ్యాహ్నం 3 గంటలకు రథోత్సవం జరిగిందండి. ఆ రథోత్సవంకి అందరూ వచ్చి హాజరు కావాల్సిందిగా కోరుతున్నామండి. అన్ని మెయిన్ బజార్లు అన్ని రోడ్లు మైక్ ఏర్పాటు చేస్తున్నాం. శానిటేషన్ నిమిత్తం మొత్తం అదనంగా స్కావెంజర్స్ ఏర్పాటు చేసుకున్నామండి. సేవా సంస్థ ద్వారా వస్తు పంపిణీ ప్రసాద్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మరియు సిటీ కేబుల్ ద్వారా ప్రచారం చేస్తున్నామండి. ఇవన్నీ దేవస్థానం తరఫున మేము ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం మిగతా అన్ని డిపార్ట్మెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం. అధికారులకు, భక్తులకు, గుడి యాజమాన్యానికి నమస్కారాలు. ఈ రథోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ నిర్దేశించిన విధులు దీంట్లో మనకు ప్రధానంగా 25వ తారీఖు రథోత్సవం ఉంది. దానికి సుమారు గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ 200 నుంచి 250 మంది బయట నుంచి పోస్ట్ తీసుకుని అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రథం ఊరేగించేటప్పుడు దాని కింద ఎవరో వేళ్ళు కానీ కాళ్ళు కానీ పడి నలగకుండా ఉండేటట్టు, ఆ రథం మీద జనం పడకుండా ఉండేటట్టు రోప్ పార్టీలు ఏర్పాటు చేయడం, అది తగు చర్యలు పోలీస్ శాఖ నుంచి తప్పనిసరిగా తీసుకుంటాము. అదేవిధంగా ప్రారంభం నుంచి ప్రతిరోజు కూడా జరిగే కార్యక్రమాలని పోలీస్ శాఖ నుంచి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి మన ఎమ్మెల్యే గారి మన ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ సూచనలతో ఈ ప్రోగ్రాం విజయవంతం చేస్తామని పోలీస్ శాఖ నుంచి పూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు కాకపోతే ఒక చిన్న సజెషన్, లాస్ట్ టైం మనకి జరిగినప్పుడు దాంట్లో మాకు ఇంకోటప్పుడు సరిగ్గా టెంట్ అనేది సరిగ్గా లేదు సార్. సింగిల్ వేసేసరికి మొత్తం మాకు ఎండబడి మా ఏజెంట్స్ ఆషర్స్ కూడా ఎక్కువసేపు ఉండలేకపోయారు. అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు, అండ్ చైర్స్ సరిగ్గా లేదు. చైర్స్ సరిగ్గా ఇవ్వలేదు సార్. అండ్ ఇంకొకటి టెంట్ సింగిల్ది వేశారు. అంతా ఎండంతా అప్పటికి మేము ఒక 3-4 టైమ్స్ వేసాము. ఎవరు అంటే ఆ బిజీలో మీరు రెస్పాండ్ అవ్వలేదు, చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి ఈసారి కొంచెం మంచిగా అరేంజ్ చేస్తే మాకు కూడా బాగుంటుంది. అలాగే గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ గారు శ్రీ మురుగుడు హనుమంతరావు గారికి మరియు ఇక్కడ విచ్చేసిన అధికారులందరికీ మరియు పుర ప్రజలకి అందరికీ నా నమస్కారం. ఈ బ్రహ్మోత్సవాలను సందర్భించుకొని విద్యుత్ శాఖ తరపు నుంచి మేము ఈ ఉత్సవాలు జరిగేటటువంటి మార్గము, ఎగువ గుడి, తర్వాత దిగువ గుడి, ఈ మొత్తం కూడా ఒకసారి వైరింగ్లు చెక్ చేసుకోవటం, ట్రాన్స్ఫార్మర్సు, మా లైన్లు, పోల్స్ ఒకసారి అన్నీ కూడా చూసుకొని మేము చేయాల్సినటువంటి మెయింటెనెన్స్ అంతా చేసుకోవటమే కాకుండా ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలిగేటటువంటివి ఉంటే వెంటనే వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకొని తర్వాత ఈ ముఖ్యమైన ట్రాన్స్ఫార్మర్లు బ్రహ్మోత్సవాలు జరిగే ఏరియాల్లో అంతా కూడా మా సిబ్బందిని పూర్తి పర్యవేక్షణగా పెట్టడము, వాటి మెయింటైన్ చేయడం చేసి
విద్యుత్ పరంగా పూర్తి పటిష్టాబద్ధతమైనటువంటి చర్యలు తీసుకుంటామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం సూచనలు సలహాలు తీసుకుని జాగ్రత్తగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించాల్సింది. ఎందుకంటే భక్తులు విపరీతంగా చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనందరం కూడా ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉందనేది మనందరం కూడా ఆలోచించుకోవాలి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు మన స్థానిక సభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, ఎంఆర్ఓ గారు, ఈఓ గారు, మున్సిపల్ అధికారులు, మరి భక్తులు రాత్రి పన్నవాహనం చేరేంత వరకు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు. ఆడవాళ్ళు కూడా ఎక్కువ వస్తారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారు పన్నవాహనం దగ్గర కూడా చాలా జాగ్రత్త. అంటే ప్రతిరోజు బ్రహ్మోత్సవాల్లో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ప్రధానమైనటువంటి పన్నవాహనంలో కూడా ఎక్కువ మంది భక్తులు వస్తారు. అదొకటి జాగ్రత్తగా తీసుకోవాలి. అట్లానే కళ్యాణం దగ్గర తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఆ ఏరియాని చాలా నీటుగా తయారు చేయటం, బాయ్.